స్టార్ట్. ఈరోజు అంటే మేడే కార్యక్రమాన్ని బెల్లంపల్లి నియోజకవర్గంలోని టీఎన్టీయూసీ అంటే టీఎన్టీయూసీ అనుబంధ కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ యొక్క ఈరోజు ఈ టీఎన్టీయూసీ ఆఫీసు ముందు మేడే జెండాను ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఇది 140వ మేడే కార్యక్రమం. ఇది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 140 సంవత్సరాలు దాటి మన 139 దాటి 140 సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి ఈ తరుణంలో మరి ప్రపంచ కార్మికులంతా 12 గంటల పని విధానం కోసం అనేక పోరాటాలు చేసి మరి ఎన్నో ఉద్యమాలు చేసి కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని శతాబ్దాల తరబడి కొన్ని పోరాటాలు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి బ్రిటిష్ వారు అమెరికాలోని చికాగో నగరంలో అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ఆ రోజు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి అక్కడ 8 గంటల పని దినం కుదరదు అని చెప్పేసి 12 గంటల పని విధానానికి మరి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తుపాకులతోటి కాల్చేసి వాళ్ళను ఎంతోమందిని కొట్టున పెట్టుకున్నటువంటి సందర్భంలో మరి అప్పుడే అక్కడనే ఉన్నటువంటి రక్తం ఏరులై పారుతూ ఉంటే మరి ఆ దాంట్లో ఈ తెల్లని చొక్కాను ముంచి ఆ రక్తంలో ముంచి ఎగురవేసిన ఈ ఎర్ర జెండా అది కూడా ఆ రోజు మరి దానికి ప్రాణత్యాగాలు చేసిన బలిదానానికి మనకు ఆ రోజు 12 గంటల పని దినాన్ని ఇచ్చేసి 8 గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగింది. 1886లో మరి మే 1వ తారీఖున ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి 8 గంటల పని దినాన్ని అమలు చేయడం అనేది జరిగింది. దాన్ని కూడా అదే స్ఫూర్తితోటి మన భారతదేశంలో కూడా 8 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ఆ తెల్లదొరలను మనం ప్రాలదోలి మరి ఇప్పుడున్నటువంటి ఈ నల్లదొరలు మళ్ళీ అదే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఏదైతే 12 గంటల పని విధానాన్ని తీసుకువచ్చిండ్రో దానికి వ్యతిరేకంగా పోరాడితే మళ్ళీ దాన్నే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ నల్లదొరలు 12 గంటల పని విధానాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో కూడా బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానితో భాగంగానే 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి మరి మనకున్నటువంటి చట్టాలను కూడా కుదించి దాన్ని ఈరోజు మన మీద ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్లో కూడా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దాని బిల్లు ఆమోదం చేసిండ్రు. దానికి వ్యతిరేకంగా కూడా మనం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కూడా బంద్ పిలుపులు ఇవ్వడం జరిగింది. ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కార్మిక వర్గం మీద ఈ శ్రమ దోపిడీ అనేది మళ్ళీ మొదలైంది. ఈ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పూర్తిగా ఈ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మళ్ళీ మనము దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో బొగ్గు గనులు ఉన్నాయో మరి ఇది టాటా కానివ్వండి, బిర్లా కానివ్వండి, అదాని కానివ్వండి, అంబానీ కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఒకప్పుడు ప్రభుత్వ జాతీయం చేసినటువంటి సందర్భంలో అప్పుడు ఇందిరాగాంధీ గారు చేసిండ్రు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు దీన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది పూనుకున్నారు. కాబట్టి దీనికి ప్రైవేటీకరణకు కాంట్రాక్టీకరణకు ఎల్లప్పుడు కానీ టీఎన్టీయూసీ వ్యతిరేకంగానే ఉంటుంది. కాబట్టి ఈ అంబానీ కానివ్వండి, అదాని కానివ్వండి, జిందాల్ కానివ్వండి, టొయోటో అటువంటి పెట్టుబడి సంస్థలు ఏది ఉన్నాయో ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటా ఉన్నారు. ప్రైవేటీకరణ చేసిండ్రు, ఎల్ఐసిని చేసిండ్రు, రైల్వేని చేసిండ్రు. అదేవిధంగా సింగరేణిలో కూడా బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ అంటే వేలంపాటలో పాల్గొని వాటిని మీరు వేలంపాటలో పాల్గొని తీసుకోవాలి అని చెప్తా ఉన్నారు. మన సింగరేణి ప్రాంతం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోల్బెల్ట్ ఏరియా ఇది మనకు ప్రభుత్వంలో 51% వాటా ఉన్నది. కేంద్రానికి 49% వాటా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ల బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకించి దానికి బిల్లు పెట్టి దాన్ని వెనక్కి పంపాలని చెప్పేసి టీఎన్టీయూసీ ఈ మేడే సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్మికులు కూడా ఐక్య ఉద్యమాలకు కూడా కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్య ఉద్యమాలకు కలిసి రావాలని కోరుతా ఉన్నాం. మేము సింగరేణి వ్యాప్తంగా టీఎన్టీయూసీ పరంగా మరి కార్మిక బాట కార్యక్రమం మొదలుపెట్టాం. కార్మికులకు వెళ్తున్నాం. కార్మికుల యొక్క సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. బయల మీదకి పోయి మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు,
గెలిచిన గుర్తింపు కార్మిక సంఘం ఏం చేస్తూ ఉన్నది, టీఎన్టీ మన ఐఎన్టీసీ కూడా ప్రాతినిధ్య సంఘం ఏం చేస్తూ ఉంటుంది అనే దాన్ని మేము కార్మికులకు వెళ్తే వాళ్ళ బాధ చాలా అగమ్య గోచరంగా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ సింగరేణిలో కార్మికులు ఓట్లేసి గెలిపించింది ఎందుకయ్యా మీరు సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం, కార్మికుల యొక్క హక్కులు కాపాడడానికి కోసం అని చెప్పేసి సింగరేణిలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది లేబర్ కమిషనర్ గారు. దాన్ని మరి మీరు పట్టించుకోవడం లేదు, దానికి పురోగతి లేదు. కాబట్టి మీకు చేత కాకపోతే ఇప్పుడున్నటువంటి బకాయిలు, విద్యుత్ బకాయిలు కూడా ఉన్నాయి. ఆ విద్యుత్ బకాయిలు, విద్యుత్ సౌదా కూడా మరి వాళ్ళు దీనికో ఉన్నది. మన వేరే విద్యుత్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు కూడా మనకు సింగరేణికి 46,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డాయి. ఆ 46,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సింగరేణికి చెల్లిస్తే ఈరోజు పనిముట్టు కూడా కొనుక్కరానటువంటి పరిస్థితులు, జీతం కూడా సింగరేణి కార్మికులకు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కూడా మరి సింగరేణి సామాన్యం ఇతర వేర్యాలకు పోయి, వేరే బ్యాంకులకు పోయి కార్మికుల యొక్క జీతాలను అపురూపకంగా పట్టుకురావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి సింగరేణిలో రాజకీయ జోక్యం బంద్ కావాలి. అదేవిధంగా మా సింగరేణి సంస్థకు రావాల్సినటువంటి 46,000 కోట్ల బకాయిలు కూడా ఇవ్వాలని, తిరిగి చెల్లించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని టీఎన్టీసీ కోరుతూ ఉన్నది. అదేవిధంగా మరి అన్ని కార్మిక సంఘాలు కూడా మరి కలిసి రావాల్సిన అవసరం ఉన్నది. మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మరి సింగరేణిలో అప్పుడు బిఎస్ఆర్లోకి వెళ్తే 1,263 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి సింగరేణి సంస్థను కాపాడడం అని జరిగింది. మరి ఆ సింగరేణి సంస్థ అదేవిధంగా మరి 40,000 మందికి పరుగు పందెం ద్వారా ఒక్క నయా పైసలు లేకుండా మన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. లాభాల వాటా అనేది కూడా అది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అయ్యామని టీఎన్టీసీ తెలుగుదేశం ప్రభుత్వం అయ్యామని దాన్ని అమలు చేయడం జరిగింది, కార్మికులు ఇవ్వడం జరిగింది ప్రజెంటేషన్గా. ఇప్పుడు కూడా అది ఇప్పటివరకు కొనసాగుతూ ఉన్నది. కార్మికులు అప్పుడు 10% నుంచి మొదలు పెడితే ఇప్పుడు 40% వరకు, మన 34% వరకు కూడా లాభాల వాటా తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి దాన్ని తక్షణమే మరి ఇటువంటి సంస్థను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి కోసం అని చూస్తూ ఉన్నారు. కనుక ఇది ఆలోచన విరమించుకోవాలి. మన బట్టి విక్రమార్క మన ఉప ముఖ్యమంత్రి గారు మొన్న కూడా ఈ ప్రైవేటు వాళ్ళకి చూస్తే దానికోసం ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడైనా కానీ అటువంటి బంద్ చేసేసి మన సింగరేణిలో బోరోలు చేసినటువంటి ప్రాంతంలో నూతన బొగ్గు గనులను, ఆ నూతన బొగ్గు గనులను మన సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి మేము టీఎన్టీసీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఇటువంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కొబ్బరికాయలు పడుకుండా కాదు.